అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. రాష్ట్రంలో నిధుల దుర్వినియోగం జరగకూడదు. తర్వాత నిధుల యొక్క కొరత ఉంది. ప్రధానంగా ఈ నిధులని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, లేదంటే మీద ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ నిధుల దుర్వినియోగం కాకుండా సక్రమంగా వాడాల అనేటువంటిది వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి వెల్దుర్తి మండల లిమిట్స్లో కడుతున్నటువంటి ఒక ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ అధికారులు ఏ రకంగా పర్సెంటేజీలు తీసుకున్నారు, తర్వాత దానికి అప్రూవల్ ఏ రకంగా ఇచ్చారు, తర్వాత ఈ యొక్క బఫర్ జోన్ ఏదైతే వంకపురం పోగు, లేకుంటే కెనాళ్ళ పక్కల కానీ, లేకుంటే ఫారెస్ట్ దగ్గర కానీ, లేకుంటే హంద్రి నివా ఇలాంటి దాంట్లో పక్కల కడితే దానిని బఫర్ జోన్గా ప్రకటిస్తారు. అనౌన్స్మెంట్ మామూలుగా చట్టంలో ఉంది. మళ్ళీ ఈ బఫర్ జోన్లో అంటే ఏదైతే చెర్లకొత్తూరు దగ్గర కట్టేటువంటి హాస్పిటల్కి అధికారులు ఎంత లాలూచి పడిండొచ్చు. ఈ బఫర్ జోన్లో అంటే వంక పొరంపోగులో ఏ రకంగా కడతారు, రెవెన్యూ వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఏ రకంగా దాన్ని అప్రూవల్గా తీసుకుంటారు అనేటువంటిది ప్రధాన చర్చనీయాంశం. వివరాల్లోకి వెళ్తే వెల్దుర్తి మండలంలోని చెర్లకొత్తూరు గ్రామ సమీపంలో అడవిలో అంటే ఒక పొలంలో ఎలాంటి అంటే ఏ ఊరికి కూడా సంబంధం లేకుండా ఒక అడవిలో కడుతున్నటువంటి ఆసుపత్రి. ఈ ఆసుపత్రి ప్రధానంగా ఈ యొక్క బఫర్ జోన్లో ఉంది, అంటే వంకపురం పోగులో. మళ్ళీ రెవెన్యూ వాళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చినారు, దాన్ని ఇంజనీర్లు ఏ రకంగా యాక్సెప్ట్ చేశారు. మొన్న చిన్నపాటి వర్షం కురిస్తే అది వంకలో మునిగిపోయే పరిస్థితి. అంటే చిన్నపాటి అంటే కనీసం వాగులు వంకలు పారకుండా కూడా అక్కడ నీళ్లు నిలవన్నాయి. మళ్ళా ఇది ఏ స్వార్థంతో కట్టిస్తున్నట్లు ఆసుపత్రి, మేము ఆసుపత్రి కట్టిస్తున్నాం, మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి చేయండి, గ్రామాల్లో అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఇక్కడి ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. గతంలో ఇదే ఆసుపత్రికి 1 కోటి రూపాయల విలువ గల స్థలాన్ని, దాదాపు ఎకరా స్థలాన్ని గోవర్ధనగిరికి చెందినటువంటి ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇస్తే ఆ ప్లేస్లో కట్టొచ్చు కదా. ఆ ప్లేస్లో ఎందుకు కట్టడం లేదు? మళ్ళీ ఇంకోటి ఏం ప్రచారం చేస్తున్నారంటే ఆ పొలాన్ని ఎనికి తీసుకున్నాడు ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సమంజసం అని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అడుగుతున్నారు. తర్వాత గోవర్ధనగిరి అనేటువంటి విలేజ్ మేజర్ పంచాయతీ, దాదాపు పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీ లిమిట్స్లో కట్టకుండా అడవిలో కడితే ఏ రకంగా డాక్టర్స్ పోవాలి, అక్కడికి ఏ రకంగా పేషెంట్స్ పోవాలి, అసలు అక్కడికి పేషెంట్ తీసుకుపోయే దానికే ప్రాణం పోయే పరిస్థితి ఉంది కదా. అంటే ఇక్కడి ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారంటే ఒక టీడీపీకి నేతకు సంబంధించినటువంటి పొలం అక్కడ ఉంది, ఆ ఆసుపత్రి కడితే ఆ యొక్క ల్యాండ్కు వాల్యూ వస్తుందనేటువంటి ప్రధాన ఉద్దేశంతో వీరు ఇలాంటి స్వార్థానికి తెగవన్నారని చెప్పేసి ఇక్కడ అనేక విమర్శలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగం కాకూడదు అనేటువంటి ప్రభుత్వ ప్రచారాలను ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? మళ్ళా అదే రకంగా ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి ఆసుపత్రి ఈ బఫర్ జోన్లో ఏ రకంగా కడతారు, అనుమతులు ఏ రకంగా ఇస్తారు, అనేక ప్రశ్నలకు సమాధానం లేదు. కాబట్టి ఈ యొక్క కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆసుపత్రిని ఇప్పటికైనా కూడా టీడీపీ నేతలు కళ్ళు తెరిచి గోవర్ధనగిరి గ్రామంలో ఏదైతే ల్యాండ్ ఇచ్చినారో ఆ ల్యాండ్లో కడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనేక విమర్శలు. రేపు భవిష్యత్తులో ఇలాంటి ఆసుపత్రులు అడవిలో కట్టడం వల్ల ఆ పార్టీకి కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటూ ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం, ఈ యొక్క ఇంజనీర్ విభాగానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ఒక మామూలు మత్తులో కాకుంటే ఏ రకమైనటువంటి పర్మిషన్ ఇస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ రకంగా పర్మిషన్ ఇస్తుంది? కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క స్వార్థం కోసం కాకుండా ఈ ప్రభుత్వం మాది ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం అయితే కదా గ్రామాలలో ఆసుపత్రులు కట్టాలా కానీ అడవిలో కాదు అని చెప్పేసి ఈ ప్రాంత వాసులు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఈ ప్రజాప్రతినిధులు ఒకరిద్దరు కాంట్రాక్టర్ల కోసం
ఇలాంటి ఆసుపత్రులు కడితే కింద వీరికి పుట్టగతులు ఉండవని చెప్పేసి కూడా ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇప్పటికైనా కూడా అధికార పక్ష నేతలు ఆలోచన చేసి దీనిని బఫర్ జోన్లో కాకుండా ఈ అనుమతులు ఏ రకంగా ఇస్తారు, ఈ బఫర్ జోన్ నుండి తీసేసి ఎక్కడైతే ఈ యొక్క ప్రభుత్వానికి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినారో వాటిలో లేదనుకో రైట్ రాయల్గా ఉన్నటువంటి ఇంకో ల్యాండ్లో గ్రామంలో కడితే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఆ ఆసుపత్రి కట్టడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. ఒక కాంట్రాక్టర్కి, తర్వాత ఒక ప్రజాప్రతినిధికి, మాజీ ప్రజాప్రతినిధి యొక్క ల్యాండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ విలువ కోసం ఇక్కడ కడుతున్నారు. అవన్నీ కూడా విస్మరించి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఈ ఆసుపత్రి కట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. చిన్నపాటి వర్షానికి అది మునిగిపోతూ ఉంటే రేపు భవిష్యత్తులో దీని పరిస్థితి ఏంది? కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ బఫర్ జోన్లో కట్టేటువంటి ఆసుపత్రి పైన సమగ్రమైనటువంటి పై అధికారులు విచారణ చేసి వాస్తవాలను నిగ్గుతేల్చి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఆసుపత్రి కడితే బాగుంటుందని చెప్పేసి ఈ వెల్దుర్తి మండల ముఖ్యంగా గోవర్ధనగిరి చెరువులో కూతురు ఆ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్ చూస్తూనే ఉండండి.